గైస్ మనం ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నటువంటి 'పుష్ప ది రూల్'కు సంబంధించి సాంగ్ అయితే విడుదలైంది. మరి సాంగ్ విన్నాక ఎలా అనిపించింది అంటే, ఇది నెక్స్ట్ లెవెల్ క్యాచీ సాంగ్ అవుతది అనిపించిందనమాట నాకైతే. సో, మరోసారి ఈ మూవీకి సంబంధించిన ఈ సాంగ్ మాత్రం ఖచ్చితంగా నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వడం అయితే ఖాయమనైతే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ చిన్న ప్రోమోతోనే పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ షేక్ చేసేసిందనమాట ఆల్రెడీ అన్ని ఇండస్ట్రీస్ని. సో ఈ ఫుల్ సాంగ్లో ఉన్నటువంటి లిరిక్స్ని చూస్తూ ఉంటే ఆయన క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేస్తూ మరోసారి ఆయన మార్క్ స్టెప్స్ని అండ్ ఈ సాంగ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. పుష్పరాజ్కు సంబంధించి ఒక సపరేట్ సింబల్ క్రియేట్ చేసి అండ్ ఒక ఫ్లాగ్ కూడా ఆయనకు సంబంధించి సపరేట్ పుష్పరాజ్కు సంబంధించి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ వాటితో పాటు పుష్పకు సంబంధించి ఇంకా అంటే ఎంతలా ఎదిగాడు తను, అసలు ఎలా ఏంటి అండ్ తన బ్రాండ్ అంటే ఏంటి అనేది కూడా ఈ సాంగ్లోనే మనకు చూపించే విధంగా మనకు ఎలివేట్ చేశారనమాట. సో ఓవరాల్గా చంద్రబోస్ గారు ఇచ్చినటువంటి లిరిక్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీపక్ గారు అండ్ ఆజిత్ సంథింగ్ ఏదో నేమ్ ఉంది, వాళ్ళ వాయిస్ కూడా మంచిగా సెట్ అయింది. దేవిశ్రీ గారు అండ్ దేవిశ్రీ గారి విషయానికి వస్తే ఈ సినిమాకు కూడా సాంగ్ పరంగా మ్యూజిక్ ఇంకాస్త బెటర్గా ఇవ్వచ్చు అని చాలామంది అన్నప్పటికీ ఈ సాంగ్ ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అయితే చెప్పగలను. ఎందుకంటే అంత క్యాచ్గా ఉంది సాంగ్ అయితే. అండ్ ఓవరాల్గా పుష్ప గాడి రోల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అయితే క్లియర్గా అర్థమైంది ఈ సాంగ్ చూస్తుంటే.